ఇంట్లో వాళ్ళ ఏడుపు ఎప్పుడు, నలుగురు ఏమనుకుంటారో, సొసైటీలో మన పరువు పోతుందో అని. సొసైటీ అంటే ఎవరు? మహాత్మా గాంధీలు, రవీంద్రనాథ్ ఠాగూర్లు, అంబేద్కర్లకు నిండిపోయిందా? లేదు కదా. మన చుట్టూ 100 మంది ఉంటే అందులో మంచోళ్ళు 5 కూడా ఉంటారు. అంటే మిగతా 95 మంది వేస్ట్ అండ్ యూజ్లెస్. మనకంటే ఎదవలు సొసైటీ నిండా ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళ కోసం నువ్వు బాధపడదు. నీ ఇంట్లో ఏ అనర్థం జరిగినా కంగారు పడాల్సిన పని లేదు. మంచోళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారు. ఈ మిగతా ఎదవలు అర్థం చేసుకుంటే ఏంటి, చేసుకోకపోతే లక్కీ కపూర్. లైఫ్ అన్నాక ఏవేవో జరుగుతుంది. అనర్థం జరగని ఇల్లు ఉండదు. మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేసుకోవాలని ఆలోచించారు కానీ పరువు గురించి ఫీల్ అవుతుంది. చాలా మంది పేరెంట్స్ కొడుకు కూతురు తప్పు చేస్తే ప్రాణాలు పోయినట్టు డాన్స్ ఆడుతుంటారు. పిల్లలు పెళ్లి చేసుకోవడం లేట్ అయితే ఏదో పంపలు మూలిపోతుంటారు. పెళ్లి లేట్ అవుద్ది లేదా అవ్వదు. అయితే ఏంటి, చంపేస్తారా? పొరపాటున మీ బ్లూ ఫిల్మ్ టీవీలో వచ్చేసిన పట్టించుకోండి. 2 రోజులు అందరూ మర్చిపోతారు. కాకపోతే రెండో పిండి రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. అంతే తప్ప